గమనించవచ్చు సత్యం. రైట్ రైట్ చంద్రశేఖర్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం కరీంనగర్కి సంబంధించి కాదు, ఇటు ఉమ్మడి కరీంనగర్తో పాటు మరికొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఈ భూ ప్రకంపనలు వచ్చాయంటూ కూడా ఇటు ప్రభుత్వ లెక్కలు చెబుతున్న పరిస్థితి. తెలంగాణలో భారీ భూకంపాలు సంభవించాయి. ఉమ్మడి కరీంనగర్ అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భూకంపం సంభవించింది. భూకంపం దాటికి ఇంటిలో ఉన్న సామాన్లు చిందరవద్దగా పడిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. ఇటు కరీంనగర్, వేములవాడ, సిరిసిల్లలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు జనం. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోనూ కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. నేను ఇక్కడ అడుస్తులో సామాన్ కలిసినట్టు దాదాపు 6:50 నిమిషాలకు భూమి మొత్తం ఒక్కటిసారి గడగడగడగడ సప్పుడు వచ్చింది. 20 సెకండ్ల పాటు ఏమో సప్పుడు వచ్చిన బయటకు వచ్చేసిన. ఒకటిసారి భూమి కంపేసరికి కొన్ని సామాన్లు కూడా కింద పడే మేము భయపడి బయటకు వచ్చేసినాము. నేను ఇక్కడ అడుస్తులో సామాన్ కలిసినట్టు దాదాపు 6:50 నిమిషాలకు భూమి మొత్తం ఒక్కటిసారి గడగడగడగడ సప్పుడు వచ్చింది. 20 సెకండ్ల పాటు ఏమో సప్పుడు వచ్చిన బయటకు వచ్చేసిన. ఒకటిసారి భూమి కంపేసరికి కొన్ని సామాన్లు కూడా కింద పడే మేము భయపడి బయటకు వచ్చేసినాము. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. భూకంపం ధాటికి ఇంటిలో ఉన్న సామాన్లు, మరి ముఖ్యంగా కిచెన్లోని సామాన్లు, ప్లేట్లు, గ్లాసులు, దాంతోపాటు చెంబులు కావచ్చు, ఇవన్నీ కూడా వంట సామాగ్రి కావచ్చు, మొత్తం అంతా కింద పడిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అంటే దాదాపు 2-3 సెకండ్ల పాటు ఈ భూకంపం వచ్చింది. దాంతోపాటు 3.8 తీవ్రత అనేది మనకు అందుతున్న సమాచారం. అంతే ఉందా, ఇంతకన్నా ఇంకా ఎక్కువ ఉందా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బహుశా ఆ తీవ్రత ఎక్కువై ఉండొచ్చు అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ ధాటికి ఇంట్లో ఉన్న సామాన్లు ఎలా కింద పడిపోయాయో, ఎలా చిందరవద్దరు పడిపోయాయో మీరు చూడొచ్చు. ఒక్కసారి మీరు చూస్తే ఆ వ్యక్తి ఆ సెల్ ఫోన్ అక్కడే వదిలేసి బయటకు పరుగులు పెట్టారు. ఏం జరుగుతుందో అర్థం కాదు. ఒక్కసారిగా సామాన్లు పడిపోతున్నాయి. ఇటు భయభ్రాంతులకు లోనైన పరిస్థితి. ఆ భూ ప్రకంపనలు ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఇళ్లకు వెళ్లే సందర్భం కావచ్చు, బయట ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళే ఇలా జరుగుతూ ఉంటుంది. మీరు చూడొచ్చు, ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎప్పుడైతే భూకంపం వచ్చిందో ఇంట్లో నుంచి బయటకు వచ్చి అద్దుకు ఒక్కసారి ఇది ఆడియోతో వినండి. ఆ సౌండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకసారి ఆడియోతో సైతం విందాం. మీరు వింటే కనుక సౌండ్లు కూడా దాంట్లో రికార్డ్ అయ్యాయి. అంటే ఇక్కడ భూకంపం తీవ్రత మనకు అర్థమవుతోంది. ఆ సౌండ్ ఒక్కసారి అద్దిగో ఆ సౌండ్ మీరు విన్నారు కదా, రెండు సార్లు వినిపించింది. ఇంకొకసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళగలమా? సార్ చూసే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ ప్లే చేయండి పీసీఆర్. అదిగో రెండు సార్లు సౌండ్లు వచ్చాయి. అంటే దాదాపుగా అర్థమై ఉంటుంది మీకు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందనేది. ఇక్కడే మనం మాట్లాడుకుంటున్నాం ఆ తీవ్రత గురించి. సో అక్కడ భయభ్రాంతులకు లోనయ్యారు, కొంతమంది బయటకు వచ్చేసిన పరిస్థితి ఉంది. ఇదే సిచ్యువేషన్ ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఉంది. ఒకసారి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా ఆ భూ ప్రకంపనలు కంటిన్యూ అవుతున్నాయా, అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో లైవ్లోకి ఇన్ఫాక్ట్ రాబోతున్నారు. సో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ భూ ప్రకంపనలకు సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భూ ప్రకంపనల ఇంపాక్ట్ అనే అంశం గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రస్తుతం కరీంనగర్ అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ప్రకంపనలు వచ్చాయంటూ కూడా ప్రస్తుతం చెప్పడం జరుగుతుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చాయి. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ప్రెసెంట్ ఆదిలాబాద్లో ఎటువంటి పరిస్థితి ఉంది? ఆదిలాబాద్లో ఇంకా భూ ప్రకంపనలు కంటిన్యూ అవుతున్నాయా? ప్రధానంగా ఏదైతే భూకంపన ఉందో అది సంచలనంగా మారిన అంశంగా మారింది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ భూకంపం జరిగింది. ప్రధానంగా 10 కిలోమీటర్ల రేడియస్ తో 10 కిలోమీటర్ల డెప్త్ రేడియస్ తో ఈ భూకంపన
కంపించినట్టయితే ప్రాథమికంగా చెబుతున్న పరిస్థితి. ఒక్కసారిగా లోపలున్న బిల్డింగ్లు కావచ్చు, అదే విధంగా ఇటు పూర్తి స్థాయిలో ఉన్న బోర్లు కావచ్చు కింద పడ్డ పరిస్థితి కనబడింది. దీంతో ఒక్కసారికి ప్రజలు భయాందోళనకు గురైన పరిస్థితి. అయితే ఇది దాదాపుగా 3 నుంచి 4 సెకండ్లు కంపించడంతో ఒక్కసారిగా ఏం జరిగింది ఏంటి అనే కోణంలో కాస్త సందిగ్ధంగా మారిన పరిస్థితి అయితే కనబడింది. ప్రధానంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనబడింది. ఇటు నిర్మల్ ప్రాంతంలో కూడా అక్కడక్కడ చెబుతున్న పరిస్థితి అయితే కనబడింది. అయితే ఓవరాల్ గా భూకంపము ఏదైతే కంపించిన విధానం ఉందో అది కాస్త సంచలనంగా మారిన పరిస్థితి. గతంలో ఓసారి ఇదే జరిగింది, మళ్ళీ ఈసారి జరిగింది. ఇది కాస్త భయాందోళన కలిగిస్తుంది. వెంటనే దీనిపై ప్రభుత్వ అధికారులు వాస్తవికాలు తెలిపే ప్రయత్నం చేయాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సచిన్. రైట్ రవి, మొత్తం అయితే మాత్రం ఉమ్మడి కరీంనగర్ అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి భూ ప్రకంపనలు అక్కడ సంభవించాయి. ఈ నేపథ్యంలో భయంతో ప్రజలు బయటకు పరుగులు పెట్టిన సందర్భాన్ని మీరు చూడొచ్చు. మా ప్రతినిధి రామదాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామదాస్, గత కొద్ది రోజుల క్రితం ఇటు శాస్త్రవేత్తలు ఊహించడం జరిగింది, ఇన్ఫాక్ట్ శాస్త్రవేత్తలు దీన్ని ప్రిడిక్ట్ చేయడం జరిగింది, భూ ప్రకంపనలు కరీంనగర్ ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉందంటూ కూడా. ప్రస్తుతం ఆ పరిణామ క్రమం కింద చూడాలి ఈరోజు జరిగిన ఈ భూ ప్రకంపనల పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ తెలంగాణలో ఈ భూ ప్రకంపనకు సంబంధించి రిక్టర్ స్కేల్ పై 3.2గా నమోదైంది. ప్రధానంగా కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈ భూమి కంపించింది. ఇక ఈ ప్రకంపనలు ప్రధానంగా కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సుల్తానాబాద్ లో వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం, జిన్నారంలో కూడా భూమి కంపించినట్టు చెప్తున్నారు. భూమి ఒక్కసారిగా కంపించడంతో ఇళ్లలోంచి ప్రజలైతే బయటకు పరుగుతుంటారు. అయితే ఆస్తి ప్రాణానికి సంబంధించి ఎట్లాంటి ఘటనలు జరగలేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సింది. అంటే ప్రధానంగా వాళ్ళకు సంభవించిన ఈ భూకంపం ఏదైతే ఉందో చాలా తక్కువ మ్యాగ్నిట్యూడ్ తో వచ్చింది, 3.2 మ్యాగ్నిట్యూడ్ తో వచ్చింది. అయితే ప్రధానంగా సుల్తానాబాద్, వేములవాడ, సిరిసిల్ల, అలాగే జన్నారం, ఖానాపూర్, కడెం, మంచిర్యాల ఇంకా ఈ ప్రాంతాల్లో స్వల్పంగా వచ్చింది. సో అనూహ్య పరిణామంతో ఒకసారిగా జనమైతే ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసిన పరిస్థితి కనబడతా ఉంది. అండ్ అలాగే ఇటీవల మనకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కూడా కొంత భూమి కంపించేసి తెలిసింది. ఆ టైంలో కూడా నిపుణులు అప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీగా భూకంపం సంభవించే ప్రమాదం ఉందంటూ అప్పుడు హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలం గోలేటి గ్రామ పరిసర ప్రాంతాలకు జాతీయ భూకంప కేంద్రంగా కూడా ప్రస్తుతానికి అయితే నేషనల్ సెస్మాలజీ సెంటర్ నిర్ధారించింది. సో ఆ రకంగా అదే ఇప్పుడున్నటువంటి భూ ప్రకంపనలు చాలా స్వల్ప ప్రభావాన్ని చూపుతాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి భూమి కుదుపులకు గవర్నమెంట్లు అనిపిస్తుందో ప్రజలైతే ఇల్లు నుంచి బయటికి పరుగులు తీసిన పరిస్థితి అవుతుంది. ఇక జగిత్యాలలో కూడా సంభవించింది. జగిత్యాల పట్టణంతో పాటు జగిత్యాల టౌన్, కొడిమ్యాల, మల్యాల, రాయకల్ ఈ పరిసర గ్రామాలు అయితే భూమి కంపించింది. ఒకసారి మనకు చరిత్ర చూసినట్టయితే 2024 డిసెంబర్ లో కూడా మనకు అప్పుడు తెలంగాణలో వచ్చిన భూ ప్రకంపనలు ఆందోళన కలిగించాయి. మేడారం కేంద్రంగా రిక్టర్ స్కేల్ ఇప్పుడు 5.3తో వచ్చింది. డిసెంబర్ 4న ఉదయం 7:20 భూమి కంపించింది. సో అప్పుడు 40 కిలోమీటర్ల లోతులో ఉంటే దాని చుట్టూ దాదాపు ఒక 225 కిలోమీటర్ల వరకు కూడా 4 రాష్ట్రాల్లో అప్పుడు ప్రకంపనలు కనిపించాయి. సో మైనింగ్ బెల్ట్, గోదావరి బెల్ట్ లో ఆ ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. అప్పుడైతే ములుగు జిల్లా ఏటూరు నగరంలో గోడలు కూడా కూలిపోయినాయి. సో ఆ రకంగా మేడారం కేంద్రంగా వచ్చినటువంటి డిసెంబర్ లో ఏర్పడిన భూ ప్రకంపనల ప్రభావంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అయితే ఆ ప్రభావం చూపించింది. బట్ ఇప్పుడు వచ్చినటువంటి భూ ప్రకంపనలు ముఖ్యంగా ఇండియన్ టెక్టానిక్ ప్లేట్స్ అంటే మనకు సాధారణంగా భూమి పొరల్లో ఏర్పడినటువంటి ఏదైతే కొన్ని సంఘర్షణలు ఉంటాయో ఆ ఒత్తిళ్లు కారణంగా చిన్న చిన్న పగుళ్ళు ఏర్పడి ఆ పగుళ్ళు మళ్ళీ ఆ పగుళ్ళ మధ్యలో ఏర్పడిన గ్యాప్ని సరిచేసే ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఆ పగుళ్ళు పునరుద్ధరించబడతాయి. సో ఆ రకంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సెస్మిక్ యాక్టివిటీని మనం చాలా క్లియర్ గా చెప్పొచ్చు. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పగుళ్ళను మళ్ళీ సరిచేసుకుంటున్న క్రమం. సో ఈ రకంగా చిన్న తరహా భూకంపాలు వస్తే మనకు పెద్దగా భూకంపాల ప్రభావం అయితే పెద్దగా ఏమి ఉండదు. అలాంటి చిన్న చిన్న పగులు సరి చేసుకునే ప్రక్రియలో భాగంగానే ఇది ఎన్జీఆర్ఏ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఎలాంటి డ్యామేజ్ ఏం లేదు. బట్ ఇవి సాధారణంగా ఏర్పడేటువంటి భూకంపాలుగానే చెప్తున్నారు. చూడాలి. ఇప్పటికైతే ఎలాంటి రిపోర్ట్స్ అయితే ఇంకా పూర్తిగా రాలేదు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో అయితే భూ ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్ రామదాస్, మొత్తంగా అయితే మాత్రం ఇటు తెలంగాణలో భూకంపం సంభవించింది. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో భూకంపం సంభవించింది. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్లలో
ఆ ప్రకంపనలు అక్కడ ప్రజలు చవిచూశారు. పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. కడెం, జన్నారం, లక్సెట్టిపేటల్లో ఈ ప్రకంపనలు సంభవించాయి. నిజామాబాద్ జిల్లాలోనూ కూడా భూమి కంపించింది.